సుధీర్ గారు, అంటే ఈ మధ్య తీపత్రయం అంటే నాకు తెలిసి జైలవకుశ ఎన్టీఆర్ గారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ మీదే అనుకుంటా ఇప్పుడు. ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది. తీపత్రయం మూడు కళ్యాణ్ రామ్ గారు కూడా చేశాడు. హ్యామిగోస్ ఎస్. అంటే ఇప్పుడు దీంట్లో చూస్తుంటే 3 స్లాంగ్స్ అంటున్నారు, తెలంగాణ ఒకటి, రాయలసీమ ఇట్లా కదా. మరి ఈ స్లాంగ్స్ అంటే డబ్బింగ్ మీరే చెప్పారా? చెప్తున్నప్పుడు ఎట్లా క్యారెక్టరైజేషన్కి వచ్చింది? 3 క్యారెక్టర్లు నేను చెప్పాను. దిస్ 1 క్యారెక్టర్. ఇప్పుడు చేయడం తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర కదా. నా భాష ఏంటి, నార్మల్ తెలుగు విజయవాడ భాష. అది నేను చెప్పలేదు డబ్బింగ్, మిగతా 3 నేను చెప్పాను. సో ఇట్స్ లైక్ అంటే బేసిక్గా ఏం లేదు, ముసలి క్యారెక్టర్ వచ్చేటప్పటికి కొద్దిగా ఏజ్గా చేస్తే ఒక ఇంకా బెటర్ వేరియేషన్ ఉంటుంది. ఒకటేసారి 2 క్యారెక్టర్లు మాట్లాడుకుంటే డిఫరెంట్గా ఉంటుందని డైరెక్టర్ గారు థాట్. సో అలాగా వీ ట్రైడెడ్. మిగతా 3 లాంగ్వేజ్ నేనే మాట్లాడతాను. ఈవెన్ పరశురామ్ క్యారెక్టర్లో కూడా ఒక 35 years old వరకు నేనే మాట్లాడతాను. 55 year old వచ్చినప్పుడు మాత్రం వేరే డబ్బింగ్ చెప్పాను. మిగతా క్యారెక్టర్స్ అని నేనే మాట్లాడాను. సో అంటే ట్రైలర్ ఇప్పుడు మహేష్ గారు రిలీజ్ చేసింది, ఆయన చేతి చేయించడం అంటే ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మహేష్ గారి నుంచి? ఇప్పుడే జస్ట్ రిలీజ్ చేశారు. అవును సార్. యాక్చువల్లీ మహేష్ నేను అడగలేదు, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఉంది. ఎప్పుడు నేను అడగాలి. లక్కీలీ ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా కొద్దిగా ఏఎంబి అండ్ డిఫరెంట్ అదర్ వెంచర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ వాజ్ ఈజీ. అంటే అడిగితే డెఫినెట్గా చేస్తాడు. టీజర్ మాత్రమే నేను అడిగాను. సో ఐ డెంట్ ఈవెన్ నో దట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. ఇప్పుడు నేను అడగాలి యాక్చువల్లీ ఎలా ఫీల్ అయ్యాడు. డెఫినెట్గా నచ్చుతుంది, ఐఎమ్ వెరీ షూర్. అంటే మహేష్ అనే కాదు, ఎవ్రీబడి దే లైక్డ్ ఇట్ బికాస్ అంత ఎంటర్టైనింగ్గా కథ ఆల్మోస్ట్ మీకు వివరంగా చెప్పాం. అయినా సరే సర్ప్రైజ్ ఉంటాయి సినిమాలో. అంటే మహేష్ గారు అంటే మిమ్మల్ని బాగా లైక్ చేస్తుంటారు, అసలుకి మీ ప్రతి సినిమా చూస్తారు, ఆయన కంపల్సరీగా దాని గురించి చెప్తూ ఉంటారు కదా. సో ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మహేష్ గారితో ఏదన్నా మంచి క్యారెక్టర్ ఆయనతో మీరు ఈ సినిమాతో చేసేయచ్చండి? అంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను ఎప్పుడైనా సరే చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. నా ఫస్ట్ సినిమా నుంచి అడుగుతున్నారు ఎప్పుడు మహేష్ చేస్తారు. నేను అందరూ కూడా చెప్పాను, చేయాలంటే కొంచెం చిన్న రెస్పెక్ట్ రావాలి, రకరకాల క్యారెక్టర్లు చేయాలి. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన సినిమాలో మనం చిన్న పాత్ర చేసినా సరే అప్పుడు అందంగా ఉంటుంది, లేకపోతే కట్నం తీసుకున్నట్టు ఉంటుంది. సుధీర్ గారు, ఇప్పుడు మహేష్ గారు హీరోగా చేస్తే మీరు అందులో విలన్ పాత్ర ఏమైనా అవకాశం వస్తే చేస్తారా? ఎందుకు సార్ ఆయనతో కొట్టించుకోవడం? లేకపోతే ఆయన హేట్ చేయడం కష్టం, నేను ఆయన హేట్ చేయడం కష్టం, ఆయనతో కొట్టించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ ఐ స్టిల్ డూ. అండ్ అంటే నాకే ఇష్టం ఉంటే వెళ్ళి ఫోటోలు దిగుతాను, లేకపోతే అక్కడ వెళ్ళి దిగుతాను. కెరియర్ వైజ్ ఉన్నప్పుడు నేను ఇలా ఓపెన్ చేసి సినిమా చూసుకోవాలి. సినిమా చూసినప్పుడు హీ షుడ్ బి హేటింగ్ మీ. సుధీర్ బాబు గారు మరొక వారం రోజుల్లో ఈ సినిమా వస్తుంది, 6వ తారీఖున. బట్ వస్తుందని జనాలకి ఏమన్నా తెలుసన్న అంచనా ఏమైనా ఉందా మీకు? అలాగే అడిగాను. We just started just 1 week back కొంచెం స్టార్ట్ చేసినాము. అండ్ ఇప్పటి నుంచి చాలా స్పీడప్ ఉంటుంది. ఇట్ విల్ బి డెఫినెట్లీ బై దట్ టైమ్ డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ నో దట్ దేర్ ఇస్ ఎ ఫిల్మ్ ఆన్ 6th. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ బాగా ఆడలేదు. కరెక్ట్. సో ఓపెనింగ్ బాగున్న, పబ్లిసిటీ బాగా జరిగిన సినిమా కూడా ఓపెనింగ్ సరిగ్గా తగలేదు. ఇలాంటప్పుడు మరింత ఎక్కువ చేయాల్సి ఉంటుంది కదా. అలాంటి మీరు 1 week బిఫోర్ స్టార్ట్ చేశారంటే అంటే మీరు అబ్సల్యూట్లీ ఒక్క సెకండ్ సార్, అబ్సల్యూట్లీ నా ఇంతకుముందు సినిమాలో హంట్ కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఆడలేదు, డెఫినెట్గా ఒప్పుకుంటాను. బట్ దాన్ని బాగా చేసి లేదు, పబ్లిసిటీ చేయలేదు. పబ్లిసిటీ వాస్ మీడియోకర్. వి ఫెయిల్డ్. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ద ప్రొడ్యూసర్ ఫెయిల్డ్, వీ ఆల్సో ఫెయిల్డ్. నేను ప్రెషర్ పెట్టాలి, పుష్ చేయకపోవడం. అండ్ లేటర్ వెన్ ఐ గాట్ టు నో ద నెంబర్స్ దే పుట్ ఫర్ పబ్లిసిటీ, ఇట్ వాజ్ లైక్ షాకింగ్ ఫర్ మీ. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు వెళ్ళి IMDb ఓపెన్ చేసి చూస్తే, ఐ ఆల్వేస్ సే దిస్, IMDb చూసి ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్. హంట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ టు బీ ఎ వెరీ బిగ్ హిట్, బట్ ఐ థాట్ మేము అనుకున్న టార్గెట్ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వలేకపోయామని చెప్పి. కాకపోతే OTT రిలీజ్ అయినప్పుడు దెన్ దేర్ ఆర్ సమ్ గుడ్ రెస్పాన్సెస్. IMDb రేటింగ్స్ కానీ జనరల్గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పడుతూ వస్తుంది, అది OTT రిలీజ్ అయినప్పుడు పెరుగుతూ వస్తుంది. సో ఐ ఫీల్ ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్. వీ ఫెయిల్డ్ ఇన్ పబ్లిసిటీ, అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ సేయింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్, అండ్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ హౌ వీ ప్రమోట్ ఇట్. ఇప్పుడు నవేడేస్ ప్రాబ్లం ఏంటంటే, అబ్సల్యూట్లీ మీరు చెప్పింది అది కరెక్ట్. పబ్లిసిటీ అనేది ఓన్లీ ఫర్ ద ఓపెనింగ్ వచ్చిన తర్వాత సినిమా స్పీక్స్. సినిమా బాగుంటే ముందుకెళ్తుంది, లేకపోతే లేదు. బట్ మినిమం ఓపెనింగ్ తెచ్చుకోవాలి. మీరు హంట్కి మంచి ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్గా, కానీ రాలేదు. డెఫినెట్గా దీనికన్నా బెటర్ పబ్లిసిటీ చేశారు. ఏది
ఆ సినిమాకి. అవును, ఇంకా అవ్వలేదు కదండి. ఇంకా మీరు 6th రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ప్రెస్ మీట్ లో మీరు చెప్పండి ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది. అప్పుడే ఆయన మాట్లాడలే అంటే సినిమా జనాలకి publicity- తెలియాలి కదా. ఇప్పుడు రూల్స్ రంజన్ అనే సినిమా మీతో పాటే వస్తుంది, అది వస్తుందని జనాలు తెలుసు. బట్ ఇది వస్తుందని జనాలు తెలియట్లేదు, అది నేను చెప్పాను. ఏదో ఒకటి చేయండి సార్, మీరేనా? నేనేం చేస్తాను సార్, మీరు కదా చేయాలి. సుధీర్ బాబు గారు మీ మీ అంత మీ అంత మీ మీ మీ- మీరు చాలా ఫేమస్ గ్రేట్ ఆంధ్ర అనేది ఎవరైనా ఫస్ట్ గ్రేట్ ఆంధ్ర ఓపెన్ చేసి వేరే ఓపెన్ చేస్తామని చెప్తూ ఉంటారు. సో అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ప్లీజ్ హర్ష గారికి ఇచ్చండి, ఇంకొద్దులేండి కానీ హర్ష గారికి ఇచ్చే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఎంత మంచి పాయింట్ రైజ్ చేశారంటే ఇది ఉండిపోయింది మనసులో, ఎలాగా ఇది రీచ్ అవుతుందా లేదా అని. మీకు తెలుస్తుంది బయట ఎలా ఉందన్నది, మీరు చెప్పారు. చాలా అలర్ట్గా ఉండాలి ఇప్పుడు మేము. నేను యాక్చువల్గా నిన్న రాత్రి సునీల్ గారితో మాట్లాడిపోయి అన్నాను, నేను సినిమా తీసావు, టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది, అంతా బాగానే ఉంది, కానీ జనంలోకి వెళ్ళాలి కదా అని చెప్తే రామోహన్ గారితో మాట్లాడాను. అదిగో కరెక్ట్గా. రైట్. హర్ష గారు, Thank you, sir. మీరు డైరెక్టర్గా, యాక్టర్గా, వాట్ నాట్ రైటర్గా ఏది కంఫర్ట్, ఏది బెటర్, మీకు ఏది బాగా ఇష్టం? యాక్చువల్గా సుఖమైన జీవితం అండి ఆర్టిస్టు. అంటే దీని గురించి ఆన్సర్ ఎలా చెప్పాలంటే, నేను డైరెక్షన్ ఓకే అయిపోయిన వెంటనే అంటే సుందరానికి షూటింగ్ టైంలో ఉన్నాను, నాని గారితో షేర్ చేసుకున్నా క్రాస్ ద టేబుల్, ఇలా డైరెక్ట్ చేస్తున్నా అంటే ఎందుకో అని అడిగాడు ఆయన. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు ఎందుకంటే, కాదండి ఆర్టిస్ట్కి ఇప్పుడు బాగుంది కదా, చాలా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, ఎందుకు హాయిగా ఉన్న జీవితం అని చెప్పి నవ్వుతూ అంటే జోక్ అనుకున్నా. దిగిన తర్వాత తెలిసిందండి. అంటే అది పక్కన పెడతా అండి, డైరెక్షన్ అన్నా, మ్యూజిక్ అన్నా, రైటింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా అన్నీ ఎక్స్ప్రెషన్కి సంబంధించినవి కాబట్టి ఇందులో ఎక్కువ క్రాఫ్ట్స్ మీద మనకు గ్రిప్ ఉంటుంది, ఒక మంచి కథ చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకుడిగా నేను ఏది మ్యూజిక్, యాక్టింగ్ ఎన్ని చేసినా కూడా నాలో ఉన్న ప్రేక్షకుడు ఇంకా ఇంటాక్ట్గా ఉన్నాడు. సో ఆడియన్స్కి ఉన్న చిరాకులు పరాకులు నాకు బాగా తెలుసండి. సార్ చెప్పినప్పుడు అందుకే ఎమోషనల్ అయ్యాను. అసలు ఆయన చేసిన హెల్ప్ ఇంత అంత కాదు. థ్యాంక్ యూ సార్. మా రామ్మోహన్ గారికి అందరికీ మీరు ఒక విధంగా గైడ్లైన్స్ ఇచ్చినట్టే. సుధీర్ బాబు గారు చెప్పినట్టు మీ హెల్పే మాకు కావాలి సార్, ఏదో ఒకటి చేయండి, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, అన్నీ చేస్తాం. తను మంచి డైరెక్టర్, మంచి యాక్టర్, మంచి రైటర్. సార్, నమ్ముకుంది కదా, నేను తీసుకొని మీరు చేయలేదు. సార్ ఒక మాట చెప్తాను. ఒక చిన్న వైల్డ్ థాట్ వచ్చింది సార్ నాకు. ఎలా అంటే ఈ ప్రీ రిలీజ్లు లేకపోతే అందరూ చేస్తుంటారు కదా, అది మనకున్న పరిచయాలతో ఏదో ఒకటి చేయొచ్చు, డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి. కానీ అలా కాకుండా ఆడియన్స్కి ఇందులో కంటెంట్ తెలియాలంటే ఏం చేయాలని నాకు వచ్చిన ఆలోచన మీతో చెప్తున్నాను అండి. అది ప్రాక్టికల్ కుదరదు. ఫస్ట్ రీల్ అసలు ఎక్కడో సోషల్ మీడియాలో వేసేద్దాం అనుకున్నాను సార్. ఫస్ట్ 18 minutes ఆడియన్స్ చూపించేసి ఇలా ఉంటుంది మా సినిమా, నచ్చితే సార్, నచ్చపోతే ఎవరు రారు. కాకపోతే పాస్ట్ లో అవన్నీ వర్కౌట్ అవ్వలేదు కదా కొన్ని సినిమాలు, కానీ అవన్నీ ఆల్రెడీ అవన్నీ స్టీల్డ్ ఐడియాస్. కానీ ఈ సినిమాకి ఇంకా అలా వెళ్ళిపోదాం అనిపించింది. ఎందుకంటే ఓపెన్ చేసేద్దాం, మన దగ్గర ఏముందో చెప్దాం, చూడకూడదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా వచ్చే విధంగా ఉంటుంది సార్. అది నా తాపత్రయం. దానికి ఏం చేయాలన్న దాని మీద కసరత్తులు చేస్తున్నామండి. మీది నితిన్ గారిది మంచి కాంబినేషన్. అవును సార్. మళ్ళీ ఎప్పుడు నితిన్ గారితో చేయాలండి. ఇదిగో ఇది అయిపోయి సుధీర్ బాబు గారు, అలాంటి క్లీన్ లవ్ స్టోరీ మంచిది సుధీర్ బాబు గారితో ఎందుకు ట్రై చేయట్లేదు? ఇందులో ఇది యాక్చువల్గా లవ్ స్టోరీ సార్, చాలా మంచి లవ్ స్టోరీ ఈ సినిమా. యాక్చువల్గా చాలా లేయర్స్ ఉంటాయి ఇందులో. లవ్ స్టోరీ ఏంటంటే బేసిక్గా మనకు మామూలుగా ప్రేమించాలని తెలుసు, ఎవరిని ప్రేమించాలో తెలుసు, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎందుకు ప్రేమిస్తాం కూడా తెలుసు, కానీ ఎలా ప్రేమించాలో తెలియదు సార్, అక్కడ ఫెయిల్ అవుతుంటాం. ఈ సినిమాలో చాలా క్లియర్గా ఒక ఫాదరు, డాటరు, మదరు, సన్ను, అలాగ అన్ని రకాల లవ్ల గురించి మాట్లాడుతూ మామూలుగా జనరల్ హీరో హీరోయిన్ లవ్ కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేయడం జరిగిందండి. ఇదో లవ్ స్టోరీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుధీర్ బాబు గారు, సార్ మీ సినిమాలన్నీ కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఉంటాయి కానీ స్టైలిష్ ఉంటాయి. ఈ సినిమాలో ఒక ఓల్డ్ క్యారెక్టర్ చేశారు, లావుగా ఉన్న క్యారెక్టర్ చేశారు. అవి కెరియర్కి కొంచెం ఏమన్నా ఇబ్బంది అవుతాయి అనిపించిందా? అంటే చూసే యూత్ ఆడియన్స్ కోసం మీ ఫ్యాన్ పెడతారా? ఒక చిన్న మాట, ఇది యాక్చువల్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి కథ చెప్తున్నప్పుడు. ఇది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే ఖచ్చితంగా ఇది ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే ఇది మీరన్నట్టు అందరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి, అమ్మో మనకేంటి అని. సుధీర్ బాబు గారి దగ్గరికి వస్తే ఒక 5 minutes కథ చెప్పిన తర్వాత సైలెంట్గా ఉంటే నో అనేస్తున్నారేమో అని. ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఎలా చేయాలని దానికి వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళిపోయి ఇలా చేయొచ్చా, నేను ఇలా గెటప్ పెట్టుకోవచ్చా, కొంచెం వెయిట్ పెరగొచ్చా, ఏంటి అంటే మీరు చేస్తున్నారా? చేస్తున్నాను అని చాలా సింపుల్గా చెప్పేసిన తర్వాత ఈ డౌట్ మెల్లగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందండి. ఎలాగా అంటే ఇందులో క్యారెక్టర్ అతనిలాగా ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు ఏదైనా చేస్తే అది
యాక్టింగ్ మేకప్పే కాబట్టి అది నాకు ప్రాబ్లం కాదు. యాజ్ అన్ యాక్టర్ నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నప్పుడు అదే నాకు ఫస్ట్ బలం. ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హంట్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ ఇంకా ఎక్స్పెరిమెంట్ లేదు సార్, ఈ ఎక్స్పెరిమెంట్ చేయను. అంటే దానికి కారణం కూడా మీడియానే. ఎందుకని అంటున్నా అంటే నేను హంట్ అనేది ఎక్స్పెరిమెంటే. ఐ థాట్ సినిమా ఎంతవరకు ఆడుతో తెలియదు, ఒక నిత్య ఆడియన్స్ ఆడదు, నచ్చుతుంది నచ్చదు, ఫ్యాన్స్కి అసలు నచ్చదు, జనరల్ ఆడియన్స్కి నచ్చుతుంది అని చెప్పి అనుకున్నాను. కానీ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే నాట్ ఎవ్రీబడి ఇన్ ద మీడియా బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థాట్ అట్లీస్ట్ దే విల్ అప్రిషియేట్ మై అటెంప్ట్. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్పితే దే అప్రిషియేట్ ఆల్సో అని. కొందరైతే మరి ఎప్పుడప్పుడు తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది చూడండి. అంటే ఒక అతను అన్నాడు, కృష్ణ గారు ఉంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఈ సినిమా అన్నారు. సో నాకు పిచ్చ కోపం వచ్చింది, కొట్టేద్దామని వెళ్ళిపోయాను. బట్ ఎక్కడో మళ్ళీ తగ్గించుకొని చేశాను. అంటే నాట్ ఎవ్రీబడి హ్యావ్ సెడ్ దాట్, బట్ ఐ డిసైడ్ మేబీ ఫ్యాన్స్ కూడా ఒకళ్ళిద్దరు దేవర్ అండ్ హ్యాపీ నేను ఆ క్యారెక్టర్ చేయడం. సో నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అన్న పై ఇచ్చాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇదైనా సరే 3 roles చేస్తున్నానే కానీ ఈ సినిమా ఎవరు చేసినా సరే నేను థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూస్తాను. అలాంటి కథ ఇది, అందుకనే చేస్తాను. అండ్ కష్టం అంటారా, నాకే తెలియట్లేదు ఏది కష్టం 3 roles-లో. చెప్పాను కదా, ఒకడేమో 10 kgs 12 kgs పుట్టాన్ అవ్వాలి, వాడేమో రాయలసీమ భాష మాట్లాడాలి, అది పరశురాము. యంగా 15 ఏళ్ళలో కనిపించాలంటే ఎంత డైట్ నీట్గా ఉండి టైంకి నిద్రపోయి తాగుళ్ళు గీగుళ్ళు అట్లాంటివి ఏం లేకుండా సో అదొక క్యారెక్టర్, ఎంత కష్టం. అండ్ నెక్స్ట్ లావోడ్ క్యారెక్టర్ 110 kgs ప్రాస్థెటిక్స్ పెట్టుకొని 4 గంటలు కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత సమ్మర్లో షూట్ చేసాం వైజాగ్లో. అది లోపల నీకు ఎలా ఉంటుంది అంటే ఏమన్నా కొట్టేద్దాం ఎదురు వస్తున్నట్టుగా ఉంటుంది. అండ్ దానికి తోడు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే బయటికి కనిపించదు, అది కొద్దిగా లౌడ్గా చేస్తేనే ఒక మాదిరి కొద్దిగా కనిపిస్తుంది. సో అదో క్యారెక్టర్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డీజే క్యారెక్టర్. నేను ఎప్పుడు చేసేదైనా సరే అంటే 1.5 గంట వర్కౌట్ చేస్తే 23 hours డిసిప్లిన్గా ఉండాలి. సో ఇట్ ఈస్ ఆల్సో టఫ్. అండ్ తెలంగాణ భాష మాట్లాడాలి. సో ఇవన్నీ ఏది కష్టం నాకే తెలియట్లేదు, అన్నీ ఈక్వల్గా కష్టం ఉంది. మీరే చెప్పాలి నాకు ఏది కష్టం అనేది. సినిమా సుధీర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఫాదర్ సెంటిమెంట్తో ఏదో మీరు సినిమా చేస్తున్నారండి, బయట బాగా ప్రచారం జరుగుతుంది. ఏంటో సినిమా గురించి అని చెప్తారా? అదే మా నాన్న సూపర్ హీరో అని చెప్పి నెక్స్ట్ యూవీ క్రియేషన్స్లో ఉంది. అభిలాష్ అని చెప్పి తను డైరెక్ట్ చేస్తున్నాడు. అది నేను మీరు తర్వాత మాట్లాడితే బెటర్. మామ చంద్ర గురించి మాట్లాడదాం. అశ్వథన్ గారు, రామ్మోహన్ గారు, ప్రొడ్యూసర్గా కమర్షియల్ సినిమాలు తీస్తున్న మీరు, నాకు తెలిసి మీరు ఒక పెద్ద పొలిటీషియన్ కూడా. పొలిటికల్ సినిమా ఏమైనా తీసే ఆలోచన ఉందా? నథింగ్ పొలిటికల్ ఫిలిం అని కాదు, డెఫినెట్లీ వీ లుకింగ్ ఇన్ టు కమర్షియలైజేషన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఓన్లీ. మీరు అన్నట్టుగా కమర్షియల్ ఫిల్మ్స్ తీస్తున్నాము. అండ్ నౌ బికాస్ పొలిటికల్ ఇంకా పోతలేనే ఎక్కువ కాబట్టి నౌ వీఆర్ ఇంటూ మోర్ ఇంటూ ఫిల్మ్స్ నౌ. థ్యాంక్ యూ. అశ్వథన్ గారు, సార్ మీ నుంచి సినిమా వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. గుండె జారి గల్లంత అయింది స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్. దాని తర్వాత మంచి ఆఫర్లు వచ్చినా సరే మీరు యాక్టింగ్లో కెరియర్లో కంటిన్యూ చేస్తూ స్క్రిప్ట్లు రాయడం తగ్గించారా? అని తగ్గించడం కాదండి, అంటే దానికోసం టైం పట్టింది. అంటే ఎలాంటి సినిమా, మనం కూడా హిట్ సినిమా, అవును, కానీ మీరు చేయకపోవడానికి కథలు చేయ అదేనండి, అవి పెద్ద హిట్లు అవడమే కొంచెం జాగ్రత్త పడేలా చేసింది. అంటే ఏమైపోయిందంటే అండి, ఏదైనా రాసేసే రైటర్ని కాదు నేను. సో నేను ఓన్ చేసుకొని నేను నమ్మేది బాగా చేయగలుగుతానని నాకు ఇది. సో అప్పుడు ఏం జరిగిందంటే రైటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా జరిగేవి, మనం ఇచ్చే సీన్స్ ఒకలాగా ఉంటాయి, ఫైనల్కి వెళ్ళేసరికి ఇంకో రకంగా ఉంటాయి. ఇలా కాదని గొడవలు పెట్టుకొని డిస్టర్బెన్స్లు అవి అవ్వకుండా అప్పుడు వచ్చిన థాట్ అండి, డైరెక్షనే చేస్తే అయిపోయింది కదా, అటు ఇటు తేలిపోతుంది, ఎంత రైటో చూద్దామని చెప్పి. సో ఆ విధంగా నేను అప్పటి నుంచి రాయటం మొదలుపెట్టి డైరెక్షన్ కోసం ఆలోచిస్తూ వచ్చాను.